జీహెచ్ఎంసీ కార్యకలాపాలకు దిశానిర్దేశం చేసే పాలక మండలి సమావేశం నెలాఖరులోపు జరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ నెల 13 లోపు జీహెచ్ఎంసీ కౌన్సిల్లో సభ్యులైన కార్పొరేటర్లంతా ఒక్కొక్కరు 3 చొప్పున ప్రశ్నలు సమర్పించాలని జీహెచ్ఎంసీ కార్యదర్శి సర్క్యులర్ జారీ చేశారు. ప్రశ్నలు స్వీకరించిన తర్వాత ఏ ప్రశ్నలను కౌన్సిల్ సమావేశానికి ఎంపిక చేయాలన్న విషయంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ప్రశ్నలు సమర్పించాలంటూ జీహెచ్ఎంసీ కార్యదర్శి సర్క్యులర్ జారీ చేయడంతో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది కార్పొరేటర్లు మినహా మిగిలిన బీఆర్ఎస్, బీజేపీ, మజ్లిస్ పార్టీలకు చెందిన కార్పొరేటర్లు ఏ విషయాల్లో అధికారులు ఇటీవలే కాలంలో వైఫల్యం చెందారు, ఇంకా ఏ విషయాల్లో నిర్లక్ష్యం వహించారన్న తప్పిదాలను వెతుకుతున్నారు. ఈసారి ఎండాకాలంలో కుక్కల సమస్య పెద్దగా లేకపోయినా గత సంవత్సరం వేసవిలో ఎండల వేడికి రెచ్చిపోయిన కుక్కలు అంబర్పేటలో ప్రదీప్ అనే బాలుడిపై దాడి చేసి తీవ్ర గాయాల పాలు చేయడంతో ఆ బాలుడు మృతి చెందిన ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇక దీంతో జీహెచ్ఎంసీ పాలక మండలి కుక్కల నివారణపై దృష్టి సారించి సమస్యను అధిగమించేందుకు పరిష్కారాన్ని అన్వేషించేందుకు ఒక హై పవర్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ హై పవర్ కమిటీ చేసిన 23 సిఫార్సులను అమలు చేస్తున్నారా లేదా అన్న విషయంపై ఆసక్తికరమైన చర్చ జరిగే అవకాశం ఉంది. విషయంపై ప్రశ్నించాలని కార్పొరేటర్లు ప్రశ్నను సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. దీనికి తోడు ఈసారి మాన్సూన్ టీంలను రంగంలోకి దింపేందుకు ఆలస్యమవటం, రాంకీ ఎన్విరో సంస్థ నిర్లక్ష్యంతో నగరంలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా తయారు కావడంపై విపక్షాలకు చెందిన కొందరు కార్పొరేటర్లు ప్రశ్నలను సిద్ధం చేసుకున్నారు. ముఖ్యంగా జీహెచ్ఎంసీ అప్పులు, ఆర్థిక సంక్షోభం, దుబారా ఖర్చులు వంటి వాటిపై అధికారుల తీరును ఎండగట్టాలని మెజార్టీ కార్పొరేటర్లు భావిస్తున్నట్లు సమాచారం. జీహెచ్ఎంసీలోనే రిటైర్ అయి మళ్లీ అదే పదవిలో కొనసాగుతున్న వారితో పాటు ఇతర శాఖల నుంచి జీహెచ్ఎంసీలోకి డిప్యుటేషన్లపై వచ్చిన గడువు ముగిసినా అక్రమంగా తిష్టవేసిన ఆఫీసుల వ్యవహారంపై కౌన్సిల్ సమావేశంలో దుమారం రేగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. గత కౌన్సిల్ సమావేశంలో రిటైర్ అయిన వారిని, డిప్యుటేషన్ గడువు ముగిసిన వారిని జీహెచ్ఎంసీ నుంచి బయటకు పంపుతామని కమిషనర్ రోనాల్డ్ రోజ్ ప్రకటించిన ఆ ప్రకటనలు పూర్తి స్థాయిలో ఎందుకు అమలు కాలేదంటూ ప్రశ్నించేందుకు పలువురు బీజేపీ కార్పొరేటర్లు సిద్ధమవుతున్నట్లు సమాచారం. గత కమిషనర్ లోకేష్ కుమార్ వైద్య ఆరోగ్య శాఖకు సరెండర్ చేసిన 7 మెడికల్ ఆఫీసర్లు జీహెచ్ఎంసీలో మళ్లీ ఎలా కొనసాగుతున్నారు, వారి కొనసాగింపుపై అధికారులను నిలదీసేందుకు మరికొందరు కార్పొరేటర్లు సిద్ధమవుతున్నట్లు సమాచారం. రిటైర్ అయిన వారిని, డిప్యుటేషన్ ముగిసిన ఆఫీసర్లను తొలగించాలని సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేసినా వాటిని అమలు చేయకపోవడంపై అధికారులను నిలదీసేందుకు మరికొందరు కార్పొరేటర్లు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. దీనికి తోడు నానా పూడికతీత పనులు, శానిటేషన్, వీధి దీపాలతో పాటు ఇంజనీర్లు, బినామీ కాంట్రాక్టు సంస్థలతో వివిధ రకాల పనులు చేయటంపై కూడా కొందరు కార్పొరేటర్లు ప్రశ్నలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.